క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ లైవ్ కార్యక్రమానికి స్వాగతం చెబుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని కనికరించినారు, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ పాద సన్నిధిని అనుగ్రహించేందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మాకు మేలుకరంగా మలిచి మహిమను పొందండి. మీ వాక్యానికి విధేయత చూపే భాగ్యం ఇచ్చి దీవించండి. క్రీస్తుపేట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకున్నాక దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించిన వాడు అనే కీర్తనను పాడదాం. ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించినవాడు. ప్రభు యేసే నా బలము, నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించెను ఆ ప్రభువే. నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించెను ఆ ప్రభువే. భక్తిహీనులు వరదవలే ప్రబలి బెదరింపగను, భక్తిహీనులు వరదవలే ప్రబలి బెదిరింపగను. ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించినవాడు. ప్రభు యేసే నా బలము, పాతాళపు పాశములన్నిటిని జయించెను ఆ ప్రభువే. పాతాళపు పాశములన్నిటిని జయించెను మా ప్రభువే. ఆవరింపగ మరణ పుటురులు అతి ప్రేమతో ఆదుకొని, ఆవరింపగ మరణ పుటురులు అతి ప్రేమతో ఆదుకొని. ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించినవాడు. ప్రభు యేసే నా బలము, నా దీపమును వెలిగించెను వెలుగైన నా ప్రభువే. నా దీపమును వెలిగించెను వెలుగైన నా ప్రభువే. చీకటిని వెలుగుగా చేసే నే దేనికి భయపడను, చీకటిని వెలుగుగా చేసే నే దేనికి భయపడను. ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించినవాడు. ప్రభు యేసే నా బలము, నా కాళ్ళను జింకా కాళ్ళవలే చేసేను నా ప్రభువే. నా కాళ్ళను జింకా కాళ్ళవలే చేసేను నా ప్రభువే. ఎత్తైన స్థలముల మీద నడిపించుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నడిపించుచున్నాడు.
ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించిన వాడు ప్రభు యేసే నా బలము. నా రక్షణకర్తను పాడెద, సేవింతును హృదయముతో. నా రక్షణకర్తను పాడెద, సేవింతును హృదయముతో. సతతంబును కొనియాడి స్తోత్రింతును, ఆమెన్. సతతంబును కొనియాడి స్తోత్రింతును, ఆమెన్. ప్రభు యేసే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించిన వాడు ప్రభు యేసే నా బలము. ప్రియులారా, ఈ సమయమునందు దేవుని వాక్యములో నుండి మనము పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము. పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, 16వ వచనం, 17, 19 వచనాల్లో ఉన్న ఒక్క మాటను మనము చదువుకుందాం. ఆ మాట అప్పగించుకొనుట లేక అప్పగించుడి అనే మాట. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అప్పగించుడి లేదా అప్పగించుకొనుడి అనే మాటను మనం చదివాం. ఒక వ్యక్తి తన జీవితంలో తాను దేనికి అప్పగించుకుంటాడో ఆ విధంగా జీవిస్తాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన ఒక మాటను నేను చదువుతున్నాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురు. అంతే. లోబడటానికి మిమ్మును మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారు. మీకై మీరే అప్పగించుకుంటారు. అంతే. దేనికి లోబడాలని మీరు నిశ్చయించుకుంటారో దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు. అది నీతి నిమిత్తముగా విధేయతకే గాని, సావు నిమిత్తముగా పాపమునకే గాని దేనికి మీరు లోబడతారో దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారు. దానికి మీరు దాసులు అవుతారు. కాబట్టి పాపానికి లోబడి దానికి అప్పగించుకుంటే పాపమునకు దాసులు అవుతారు. నీతికి లోబడి దానికి అప్పగించుకుంటే మీరు నీతికి దాసులు అవుతారు. అప్పగించుకునే అవకాశం మాత్రం మీదే, ఆ చాయిస్ మీదే, ఆ అవకాశం మీదే. అప్పగించుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఒక దేవుని దాసుడు పాపమునకు అప్పగించుకోండి అని ఎలాగో చెప్పగలడు? కాదు. కాబట్టి నీతికి అప్పగించుకోండి అని ఆయన అంటున్నాడు. అదే 13వ వచనం యొక్క సారాంశం. మీరు దుర్నీతికి సాధనములుగా మీ శరీరాన్ని అప్పగించకండి, మీ అవయవాలను అప్పగించకండి. 6వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు చూడగా, మీరు పాపం విషయమై మృతి పొందారు,
మీరు తిరిగి లేపబడ్డారు నీతి విషయమై. పాపము కొరకై చనిపోయారు, పాపము నిమిత్తమై చనిపోయారు, నీతి విషయమై జీవించినట్లుగా మీరు తిరిగి లేపబడ్డారు. అందుచేత ఇక మీకు పాపముతో పని లేదు, నిమిత్తం లేదు. మీరు ధర్మశాస్త్రమునకు కాదు, మీరు కృపకే లోనైన వారు. అందుచేత ఇక మీద పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని ఆయన అన్నాడు. అలాగని మేము ధర్మశాస్త్రముకు లోబడిన వారం కాము కాబట్టి, మేము కృపకే లోనైన వారం కాబట్టి, మేము ఎన్నిసార్లు తప్పిదం చేసినా పాపం చేసినా ఆయన క్షమిస్తాడు అని అనుకోవడానికి వీల్లేదు. దానికి దూరంగా ఉండండి. ధర్మశాస్త్రమునకు మేము లోను అగువారము కామని పాపం చేయుదుమా, అదన్నటికీ కూడదు అన్నాడు. 15వ వచనం. గనుక మీరు పాపము నుంచి బయటపడిన వారు అవతల నుంచి ఇవతలకు వచ్చారు. అవతల స్థితి మారిపోయింది, ఇవతలకు వచ్చారు. ఇవతల స్థితి వేరు, అవతల స్థితి వేరు. అందుచేత ఇక మీదట అవతల మీరు పాపమునకు ఎలాగో అప్పగించుకొని బ్రతికితిరో, ఇక్కడ మిమ్మల్ని మీరు అలాగున నీతికి అప్పగించుకొని బతకండి అని దేవుని వాక్యము స్పష్టం చేస్తుంది. అందుకు గాను జరిగింది ఏమిటి అని అనగా 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, అది పాత స్థితి. మీరు ఇప్పుడు ఉపదేశ క్రమమునకు అప్పగించబడ్డారు. మీరు ఒక ఉపదేశానికి అప్పగించబడ్డారు. పాపములో ఉన్నటువంటి వాణ్ణి మార్చగలిగిన ఉపదేశం ఏమిటి? సువార్త ఉపదేశం. ఈ రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడినట్లుగా, సువార్త నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, నశించిపోతున్న వానికి అది వెరితనం, రక్షించబడుచున్న ప్రతి వ్యక్తికి అది దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి, దేవుని వాక్యం దేవుని శక్తి, బలము కలిగినది. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం బలము కలిగింది, శక్తి కలిగింది, మానవ మనస్సులను ఛేదించగలిగింది. కాబట్టి ఈ సువార్త క్రమమునకు, ఈ ఉపదేశమునకు మీరు అప్పగించబడిన వారై, దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపదేశ క్రమమునకు లోబడినవాడు, దేవుని వాక్యమునకు విధేయత చూపించినవాడు ఇంకేం చేశాడట? దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఎక్కడ లోబడుట ఉంటుందో అక్కడ అక్రమము నుంచి విమోచింపబడుట ఉంటుంది. ఎవరు దేవుని వాక్యానికి లోబడతారో, ఉపదేశమును అంగీకరిస్తారో, దాని ప్రకారంగా జీవిస్తారో, వారు అపవాది ఉచ్చుల నుండి బయటపడతారు. ప్రియులారా, అయితే ఈ దినముల పరిస్థితిని మనం ఆలోచన చేయగా విచారమే అని అనిపిస్తుంది. ఎందుకు విచారం అని అనగా, వినువారు వందలు, వేలు, లక్షలు, అనుసరించువారు మాత్రం 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారు అని చెప్పడం విచారించదగ్గ విషయం. మన సంఘములలో వినువారు అనేక మంది ఉన్నారు, మన సభలలో వినువారు అనేక మంది ఉన్నారు. వేల మంది, లక్షల మందిని సమకూరుస్తూ ఉన్నారు, లేక వారే వస్తూ ఉన్నారు అనుకుందాం. అలాగే మీడియా ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా, మరి ఇటువంటి సాధనముల ద్వారా దేవుని వాక్యాన్ని వినుచున్న వారు కోకొల్లలుగా మనకు కనిపిస్తారు. అయితే విచారకరమైన విషయం ఏమిటి అని అనగా, వినువారు అనేకులు, అనుసరించువారు మాత్రం చాలా కొద్ది మంది. కారణం ఏమిటనగా, ఉపదేశ క్రమమునకు అప్పగించుకొనుటలేదు. అదే విచారకరమైన విషయం అండి. ఉపదేశ క్రమమునకు తమ్మును తాము అప్పగించుకొనని హేతువు చేత ఉపదేశం యొక్క విలువను వారు గ్రహించటలేదు అని మనకు బాగా అర్థమవుతుంది. అందుకే ఈ కాలమునందు మనం చూడగలిగింది, అనేక మంది వినువారు ఉన్నారు, కానీ
అనుసరించు వారు మాత్రం చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, ధర్మశాస్త్రమును వినువారు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించు వారే దేవుని దృష్టికి నీతిమంతులు అని ఒక మాట రోమా పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. సరికదా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటనగా, దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా జీవించకపోతే మనము మోసపుచ్చుకొనిన వారం అనే మాట వ్రాయబడి ఉంది. అది వాస్తవమైన విషయమే. దేవుని వాక్యం వినడానికి కాదండి, దేవుని వాక్యం విని పరవశించడానికి కాదండి, దేవుని వాక్యం విని ఉల్లసించడానికి కాదండి, దేవుని వాక్యం విని అనుసరించడానికి అని మనం గుర్తుంచుకోవాలి. కానీ వినువారు అనేకులు, దాని ప్రకారంగా జీవించువారు మాత్రం చాలా కొద్ది మంది. కాబట్టి ఏం జరుగుతుంది? వినిన బోధ అందరి జీవితాల్లో ఫలభరితమైందంటే కాదండి, ఫలభరితం కావట్లేదు. వినిన బోధ అనేక మంది జీవితాల్లో నిష్ఫలమైపోతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం ప్రకారంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాడు విత్తనానికి విత్తనములను తీసుకొని వెళ్ళాడు, కానీ అందులో 3 విఫలం అయ్యాయి. ఒకటి రాతి ప్రక్క పడిన విత్తనం, ఒకటి త్రోవ ప్రక్కన పడిన విత్తనం, రెండవది రాతి నేలలో పడిన విత్తనం, మూడవది ముళ్ళ తుప్పల్లో పడినటువంటి విత్తనం, చివరిగా 4వది మాత్రం మంచి నేలను పడింది. అయితే విత్తనాల్లో ఏ లోపం లేదు, కానీ అది పడిన నేల మాత్రం సరైంది కానే కాదు. దేవుని వాక్యం అందరికీ సరిసమానంగా వినిపించబడుతుంది, కానీ స్వీకరించుటలో మాత్రమే లోపం ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, సోదరి సోదరులారా, దేవుని వాక్యమును వినుట మాత్రం కాదు, కానీ దాని ప్రకారంగా జీవించుట అవసరమనే ఈ శ్రేష్టమైన సంగతిని మనము మరవకుందుముగాక. ఉపదేశ క్రమమునకు వారు అప్పగించబడ్డారు, దానికి వారు హృదయపూర్వకముగా లోబడ్డారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదండి, దేవుని వాక్యమునకు లోబడుట అవసరం. అయ్యా, నీవెవరవో ఇంత గొప్ప మాటలు చెబుతున్నావు బాబు, నిన్ను కనిన గర్భం నీవు కొడిచిన స్థనములు ధన్యమైనవి అని ఒక స్త్రీ జనసమూహం నుండి కేకవేగా, అవును కాని అమ్మా, దేవుని వాక్యమును విని దాన్ని అనుసరించి వారు మరీ ధన్యులు అని ఆయన అన్నాడు. ఎంత మంచి మాట అండి! వినువారు మాత్రం కాదు, దాన్ని అనుసరించి వారు ధన్యులు అని ఆయన స్పష్టం చేశాడు. దేవుని వాక్యాన్ని విని అనుసరించాలి అంటే దానికి ఇష్టపూర్వకమైనటువంటి కోరిక ఉండాలి. మీరు ఈ ఉపదేశ క్రమమును హృదయపూర్వకముగా అంగీకరించిన వారై అనుసరించిన వారై అనే మాట వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనంలో, నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి నీ దేవుడైన యెహోవాకు నీవు ఇష్టపూర్వకంగా లోబడలేదు, హృదయపూర్వకముగా లోబడలేదు అనే మాట వ్రాయబడింది. అంటే దేవునికి మనం హృదయపూర్వకముగా లోబడాలి అని దైవగ్రంథం చెప్తుంది. భక్తి బలవంతం కాకూడదు, భక్తి భారం కాకూడదు, భక్తి బాధ్యత కాకూడదు, భక్తి భాగ్యం కావాలి. అప్పుడే భక్తిలోని శ్రేష్టతను గ్రహించగలుగుతాం. కానీ అనేకుల జీవితాల్లో భక్తి భాగ్యంగా కనిపించటం లేదు. అదేదో ఒక బాధ్యత, నెరవేర్చవలసిన బాధ్యత. కొందరికి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, ఆదివారం కూడా తొందరగా లేవాలన్నా, అట్టివారు దేవుని దృష్టిలో దేవుని పిల్లలు కారండి. నీ దేవుని సన్నిధిలో కనబట్టకు సిద్ధపడము అని మాటను ఎరుగుదుము కదా. ఆయన సన్నిధి అంటే ఆతృత, ఆఫీస్ అంటే ఆతృత ఉంది, సమయానికి వెళ్తారు. మిగతా విషయాల్లో ఆతృత ఉంది, ఆసక్తి ఉంది. దేవుడి సన్నిధి అంటే ఎందుకు ఆసక్తి లేదు? ఒక మాటలో చెప్పవలసి వస్తే ప్రపంచ వ్యవస్థలన్నిట్లో కూడా ఒక దిక్కులేని వ్యవస్థ భక్తి వ్యవస్థ. ఎందుకంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు, కానీ దేవుడి వ్యవస్థకే దిక్కులేదు. ఇక్కడ ప్రతిదానికి తలుపులు గేట్లు ఉన్నాయేమో, అవన్నీ లేనిది ఒకే ఒక వ్యవస్థ, సంఘం అనే వ్యవస్థ. దీనికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, మన ఇష్టం అనే ధోరణి ఉంది. కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది ఆఖరిలో వస్తారు,
కొంతమంది ప్రారంభంలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతారు. ఎంత విచారకరమైన విషయం అండి. ఉపదేశ క్రమమునకు లోబట్టం ఉందా? ఇష్టపూర్వకంగా లోబట్టం ఉందా? లేదు. ఇది బాధకరమైన విషయమని గుర్తుంచుకోవాలి. దేవుడు సహిస్తాడా వీటిని? ఆయన ఎదుట నిలిస్తే వీటికి ఏం జవాబు చెప్తాం? లోకమునకు భయపడినంతగా, అధికారులకు భయపడినంతగా దేవునికి భయపడకపోతే దేవుని రాజ్యంలో ఎలాగున ప్రవేశించగలుగుతాం? హృదయపూర్వకంగా లోబట్టం లేదు. అవును, విస్తృతంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అనేక రీతుల్లో, కోణాల్లో దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యాన్ని ఎన్ని విధాలుగా వినాలో అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో వింటూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం. అనుసరిస్తూ ఉన్నామా? అదే ప్రశ్న. కొన్ని సంఘటనలు చూచినప్పుడు బాధ కలుగుతూ ఉంది. ఒకడు పుట్టినప్పటి నుంచి వాడి పెళ్ళయ్యేంత దాకా, ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి పెళ్ళయ్యేంత వరకు, అంటే వారి శిశుప్రాయం నుండి, వారి బాల్యము నుండి వారి యవ్వనం దాకా దేవుని వాక్యాన్ని వింటూనే వస్తున్నారు. పెళ్లిలో అన్ని ఆచారాలే. తల్లిదండ్రులు వింటూ వచ్చారు, పిల్లలు వింటూ వచ్చారు. ఎక్కడండి దైవ సంబంధమైన క్రమం? ఎక్కడా? అన్ని ఆచారాలే. పెళ్ళిళ్ళకు అన్ని ఆచారాలు కావాలా? పెళ్ళిళ్ళకు అన్ని ఆచారాలు కావాలా? పెళ్ళైన తర్వాత మళ్ళీ దేవుడు కావాలా? విశ్వాసులేనా? దేవుని రాజ్య అర్హత ప్రవేశత కోరువారేనా? ఆ రాజ్యం కోసం నిరీక్షించువారేనా? ఎదురు చూచువారేనా? పరీక్షించుకోవడం మంచిది. ఆచారం లేకపోతే పెళ్లి జరగదా? ఆచారాల మోజులో పడి దేవుణ్ణి దుఃఖపరచకపోతే పెళ్లి జరగదంటారా? నీ పెళ్లికేమో ఆచారాలు కావాలి, నిన్ను ఆశీర్వదించడానికి మాత్రం ప్రార్థన కావాలి, దేవుడు కావాలా? ఏండ్ల తరబడి సంఘంలో వింటున్న వాక్యం ఏమవుతుంది? ఉపదేశ క్రమమునకు ఇష్టపూర్వకంగా లోబడాలి. ఈడ చెల్లుతుంది, నువ్వు బతికినంతకాలం నీకు చెల్లుతుంది. నువ్వు ప్రాణం విడిస్తే నిన్ను అక్కడికి తీసుకోవాలో వద్దా అనేటువంటిది అది ఆయన అధికారం. నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు, నిష్ప్రయోజనమైన వాటి తట్టు, మృతతుల్యమైన ఆచారముల తట్టు తిరిగి సజీవుడైన దేవుణ్ణి ఎందుకు దుఃఖపరుస్తారు? ద్వంద్వ ప్రమాణాలు దేనికి? రెండు రకాలైనటువంటి జీవితము దేనికి? నిష్ప్రయోజనమైనటువంటి విషయమే కదా. ఉపదేశ క్రమమునకు ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా లోబడండి. అప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఎక్కడ హృదయపూర్వకంగా లోబడుట ఉండదో అక్కడ దేవుని నుంచి ఆశీర్వాదాలను ఆశించకండి. ప్రియులారా, దేవుడంటే మన ఇష్టం కాదు, దేవుడంటే దేవుడి ఇష్టమే. ఆయన దారిలో వెళితేనే మనకు క్షేమం, ఆశీర్వాదం. మన సొంత దారిలో వెళితే మనకు ఆశీర్వాదం ఉండదని జ్ఞాపకం చేసుకుందామండి. మంచిది. కొన్ని మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మనం అప్పగించుకొనుట, మొట్టమొదటిది ఉపదేశ క్రమమునకు అప్పగించుకొనుట, లేక దేవుని వాక్యమునకు అప్పగించుకొనుట. అది ప్రాముఖ్యమైన విషయం. ఉపదేశ క్రమం, ఉపదేశం, దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. ఒక వ్యక్తి దేవుని వాక్యానికి అప్పగించుకున్నాడంటే దేవునికి అప్పగించుకున్నాడనే కదా అర్థం.
ఒక వ్యక్తి దేవుని వాక్యానికి అప్పగించుకున్నాడంటే దేవునికి అప్పగించుకున్నట్లే లెక్క. అలాగే ఇది సాధారణమైన విషయం. దేవుని వాక్యానికి అప్పగించుకున్నాడంటే దేవునికి అప్పగించుకున్నట్టే, దేవునికి అప్పగించుకున్నాడంటే దేవుని వాక్యానికి అప్పగించుకున్నట్టే కదా. ఇక అందులో వేరు విషయం మనకు కనిపించదు. దేవుడు వాక్యమే దేవుడు. అంచేత ఆయనకు అప్పగించుకున్నాం అంటే ఎస్, మనము ఆయన యొక్క దారిలో ఉన్నాము అని అర్థం. ఉపదేశ క్రమమునకు అప్పగించుకునుట, ఇది మొదటి సంగతి అని నేను మీకు మనవి చేయించుకున్నాను. రెండవ విషయాన్ని నేను గుర్తు చేస్తాను. మనం అప్పగించుకునవలసిన సంగతులు వాక్యమునకు, ఉపదేశమునకు. రెండవ మాట, అపోస్తల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న పౌలు బర్నబా అని వ్రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వాళ్ళట. అంటే ఒక మనిషి తన పేరు కోసం అప్పగించుకుంటే ఎక్కడ చూసినా తన పేరు కనిపిస్తుంది. తన పేరు ప్రపంచానికి కనపడాలని అనుకున్నాడు అనుకోండి, అంతే. ఎక్కడ చూసినా తన పేరు, ఎక్కడ చూసినా తన ఫోటో, ఎక్కడ చూసినా తనవే కనిపించేటట్లుగా ప్రపంచానికి తాను కనిపిస్తాడు. తన పేరు కొరకు తాను అప్పగించుకొని ఉంటే దానికోసం ఖర్చు పెడతాడు, ప్రయాస పెడతాడు. ఎక్కడ చూసినా తానే కనిపిస్తాడు. అప్పుడు ప్రజలందరూ అతన్ని ఆహా ఇతడు ఫలానా అని గుర్తించగలుగుతారు. వీరిరువురు మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిరి అని వ్రాయబడి ఉంది. అంటే ఏమని అర్థం? ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు మారు మ్రోగునట్లుగా వీరు తమ్మును తాము అప్పగించుకొనిరి. యేసుక్రీస్తు పేరు మారుమ్రోగునట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా, ఒక ముద్ర కలిగిన లేక అధికృత రాయబారులుగా యేసుక్రీస్తునకు తమ్మును తాము అప్పగించుకొనిరి. ఎంత మంచి మాట అండి. కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు ప్రభువును వీరిలో చూడగలుగుతారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనుట అని. ఆ సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో లుస్త్రలోనికి వీరు వెళ్ళినప్పుడు ఆ ప్రజలు లుకయోనియ భాషలో ఈ మాటలు అన్నారు. ఏమన్నారు అనగా, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, దేవతలు మనుష్య రూపమును దాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారు అని కేకలు వేసి, బర్నబాకు ద్యుపది బృహస్పతి అని పేరు పెట్టి, మరి పౌలునకు హెర్మే అని పేరు పెట్టిరి. వాళ్లే పేరు పెట్టారు. తమ దేవతల పేర్ల చొప్పున వారికి పేర్లు పెట్టారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న వారి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కనిపించాడు. వారు దేవతలు అని అనుకున్నారు. వాళ్ళు దేవతలు మనుష్య రూపమును దాల్చి తమ దగ్గరకు దిగివచ్చినారు. దేవుని అద్భుత కార్యములను చూడగలిగి ప్రభు అయిన యేసుక్రీస్తును తమ జీవితంలో చూపించిన హేతువు చేత వారు వీరికి ఆ పేరు పెట్టగలిగినారు. అవునండి, పౌలు జీవితాన్ని చూడగా గలతీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో గలతీయులకు రాస్తూ పౌలు అంటాడు, మీరు నన్ను దేవదూత వలెను క్రీస్తు యేసు వలెను చేర్చుకుంటురి అని అంటాడు కదా. గలతీయులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వలె కనిపించాడు. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసును నేను పోలి నడుచుకున్నాను అని అన్నాడు కదా. మిలేతే అనే ఆ అనాగరిక ద్వీపవాసులకు ఎలాగున కనిపించాడు అని అనగా దేవతలాగా కనిపించాడు. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. ఏమి చెప్పాలండి? ఎవరి కోసం అప్పగించుకుంటామో వారిలాగానే కనిపిస్తాం. ఎవరు కనపడినట్లుగా
మనం శ్రమ పడతామో వారి వల్లనే మనం కనిపిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్నారు, అనగా ప్రభువైన యేసుక్రీస్తుని కనబరచుటకు అప్పగించుకున్నారు, ప్రభువైన యేసుక్రీస్తునకు సాక్షులుగా జీవించుటకు అప్పగించుకున్నారు. ఇట్టి అప్పగించుకొనిన జీవితం అవసరం. అప్పగించుకొనుట, అర్పించుకొనుట ఒకటే పదం. అర్పణ, అప్పణ, అప్పగించుకొనుట. అలాగున తమ జీవితాలను క్రీస్తు కొరకు అప్పగించుకున్నారు. ఇంకంతే. ప్రభు అయిన యేసుక్రీస్తు మినహాయించి తమ జీవితంలో స్వయం లేదు, సొంతం లేదు. నో మోర్ సెల్ఫ్, ఓన్లీ క్రైస్ట్. తమ కోసం బ్రతకట్లేదు, క్రీస్తు కొరకు మాత్రమే బ్రతుకుట. అందుచేత వారు క్రీస్తును ప్రత్యక్షపరచగలిగారు. సంతృప్తికరమైన జీవితాన్ని వారు జీవించగలిగారు. మొదటిగా వాక్యమునకు అప్పగించుకున్నారు. రెండవదిగా యేసుక్రీస్తు పేరు కొరకు అప్పగించుకున్నారు. మూడవ మాటను చూద్దాం. కొరింథీయులకు పౌలు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనములో, మొదట ప్రభువునకు తరువాత మాకు అప్పగించుకొనిరి. ఇది మాసిదోనియా సంఘస్థులను గురించి పౌలు మాట్లాడుతూ వ్రాసిన మాట. మాసిదోనియా సంఘాలు, బెరయా సంఘం, తెస్సలోనికే సంఘం, వారు మొదట ప్రభువునకు అప్పగించుకొనిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని దాసులు వారికి ప్రభువును చూపించారు కాబట్టి వారు మొదట ప్రభువునకు అప్పగించుకున్నారు. దేవుని చిత్తం వలన మాకును అప్పగించుకొనిది. ప్రభువునకు అప్పగించుకున్నారు తమ జీవితాలను. తమ్మును కాసేవారికి, తమ కాపరులకు, ఆధ్యాత్మిక కాపరులకు, తమ జీవితాలను సరిచేయగలిగిన వారికి, బాగు చేయగలిగిన వారికి తమ్మును తాము అప్పగించుకొనిది. మొదట ప్రభువునకు అప్పగించుకొనుట, తరువాత దేవుని దాసులకు అప్పగించుకొనుట. మొదట ప్రభువు. ఈ మాటను గుర్తుంచుకొనండి సోదరి సోదరులారా. మొదట ప్రభువునకు అప్పగించుకొనండి, తరువాత దేవుని దాసులకు అప్పగించుకొనండి. మొదట దేవునికి అప్పగించుకొనండి, తరువాత దాసునికి అప్పగించుకొనండి. మీ మనసంతా మొట్టమొదట దేవుడి మీద ఉండాలి. రెండవదిగా మిమ్మల్ని సరిచేయగలుగుచున్న, మిమ్మల్ని గద్దించగలిగిన, మిమ్మల్ని శిక్షణలో నడిపించగలిగిన, మిమ్మల్ని బాగు చేయగలిగిన దేవుని దాసునికి ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా అప్పగించుకొనండి. మీరు క్షేమాన్ని పొందగలుగుతారు. అయితే వారు మీ మీద పెత్తనం చేయగలిగినట్లుగా, మీ ప్రాణాత్మ దేహముల మీద అధికారులుగా ఉండినట్లుగా మాత్రం కాదండి. కేవలం మిమ్మల్ని బాగు చేయటం గాను, మిమ్మల్ని సరిచేయటం గాను మీరు అప్పగించుకున్నట్టు అవసరం అనే విషయాన్ని మాత్రం నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే ఏ దేవుని దాసుడు కూడా దేవుని బిడ్డల మీద తన సంపూర్ణ అధికారాన్ని చూపించి దేవుని స్థానమందు తాను ఉండడానికి వీల్లేదని గుర్తు చేస్తూ ఉన్నాను. వారికి ఏ సమస్య వచ్చినా మొట్టమొదట వారికి దేవుడు గుర్తుకు రావాలి. ఆ తర్వాత మాత్రమే సేవకుడు గుర్తుకు రావాలి. అంతేగాని తమకే సమస్య కలిగినప్పటికీ మొదట దేవుడు కాకుండా సేవకుడు గుర్తుకు రావడం అనేటువంటిది అది సరి అయినటువంటి పద్ధతి కాదు, క్రమం కాదని ఎరుగుదము కదా. వారి జీవితంలో మనం ప్రథమ స్థానం కాక ప్రభువే ప్రథమ స్థానాన్ని వహించాలి. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన వారిని నడిపించుతున్న వారం, మన వారి కొరకు ప్రార్థించేవాళ్ళం, వారికి వాక్యం చెప్పేవాళ్ళం, అవసరమైతే వారిని గద్దించేవాళ్ళం. అంతేగాని అంతకు మించి వారి మీద ప్రభుత్వం చేయవారం కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, వారు మొదట, అనగా ఈ మాసిదోనియా సంఘస్థులు మొదట ప్రభువులకు అప్పగించుకున్నారంటే ఈ దేవుని దాసులు ఎంత త్యాగం చేశారు. ఎందుకంటే ప్రభువును తమ జీవితంలో చూపించగలిగారు. అప్పగించుకున్నారు కదా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు, కాబట్టి ఆయన చూపించగలిగారు కనుక వారు ప్రభువునకు అప్పగించుకున్నారు మొదట. ఆ తర్వాత మాకును అప్పగించుకున్నది. ఎందుకు అంటే దేవుని సేవకులతో సహవాసం చేయడానికి, దేవుడి సేవకుల మాట వినటానికి,
వారు అప్పగించుకొండ్రి అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. దేవుని దాసుని ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవించుట అవసరం. దేవుని కంటే మించి ప్రాముఖ్యత ఇవ్వకూడదని గుర్తుంచుకుందాం. అదే సమయనందు దేవుని దాసుని ఘనపరచుట కూడా తప్పనిసరిగా నీ బాధ్యత అని మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా సంబంధాలు తగిన రీతిలో ఉంటే అన్నీ బాగుంటాయి. ఏది ఎక్కువైనా ఆ తదుపరి దాని నష్టాన్ని మనం అనుభవిస్తాం అని గుర్తుంచుకుందాం. వారు దేవుని ప్రభువునకు మొదట అప్పగించుకున్నారు, తర్వాత మాకును అప్పగించుకున్నారు. సంబంధం సరిగా ఉంది కాబట్టి కార్యాలు జరిగాయి. ఆఖరి మాటను గుర్తు చేస్తూ ఉన్నారు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ అనే ప్రాంతం మాసిదోనియా, దాని క్రింద మాసిదోనియా సంఘాలు, బెరయ, తెస్సలోనికే సంఘాలు, అకయ సంఘం, కొరింథీ సంఘం. స్టెఫెను అతని ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ ప్రాంతంలో మొట్టమొదటిగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు స్టెఫెను ఇంటివారు. ఈ స్టెఫెను అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్న స్టెఫెను కాదు, ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా ఆ సమయానికి. తర్వాత ఆయన యెరూషలేములో, వీరు ఇక్కడ. గనుక పౌలు సువార్తను ప్రకటించగా మొట్టమొదట వారు సువార్తను విశ్వసించినారు అకయ ప్రాంతంలో. పౌలు ఇదే పత్రిక, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూడగా, నేను ఆ ఇంటి వారికి మాత్రమే బాప్తిస్మ ఇచ్చితిని అని అన్నాడు. ఈ అకయ ఇంటివారు, స్టెఫెను ఇంటివారు అకయలో ప్రథమ ఫలమై ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. స్టెఫెను ఇంటివారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు అప్పగించుకున్నారు. పరిచర్య చేయుటకు అప్పగించుకునుట. దేవునికి స్తోత్రం. ప్రభు వాక్యమునకు అప్పగించుకున్న వారున్నారు, ప్రభు పేరు కోసం అప్పగించుకున్న వారున్నారు, అట్లాగే ప్రభువునకు అప్పగించుకున్న వారున్నారు. ఇప్పుడు పరిచర్యకు అప్పగించుకున్నవారు. పరిశుద్ధులకు పరిచర్య చేయుట, ఇది ధన్యత, ఇది నామోషి కాదు, ఇది చిన్నతనం కాదు. అప్పగించుకునుట పరిచర్య చేయడానికి. పరిచర్య చేయడానికి లోక సంబంధమైన అర్హతలు పనికిరావని గుర్తుంచుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యనే గనక మనం జ్ఞాపకం చేసుకుంటే పరిచర్యలో ఎంత లోపాన్ని కలిగి ఉన్నామో అది మనకు అర్థమవుతుందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేశాడు. ఎంత పరిచర్య చేశాడండి. కుష్ఠరోగిని దగ్గరికి తీయటమా, వానిని ముట్టి నీవు నాకు ఇష్టమే శుద్ధుడు ఒకమ్మనగా వెంటనే వాడు శుద్ధుడాయను. శంకరులు పాపులతో కలిసి భోజనం చేయటమా, సామాన్య జనులతో సహవాసం చేయటమా, తన శిష్యుల పాదాలను కడగటమా, కాసేపట్లో తనను అప్పగించకపోయే ద్రోహి పాదాలను కూడా కడగటమా? అవునండి, ప్రభు పరిచర్య చేశాడంతే. అది గుర్తుపెట్టుకోగలిగిన పరిచర్య. కనుక పరిచర్యకు అప్పగించుకొనుట అవసరమైనటువంటి విషయం. స్టెఫెను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అప్పగించుకున్నారు. పరిచర్య చేయడం అన్నటువంటిది, ఆతిథ్యం ఇవ్వడం అన్నటువంటిది, దేవుని పిల్లలకు సేవ చేయడం అన్నటువంటిది భాగ్యముతో కూడినటువంటి సంగతి. అది మర్చిపోకండి. ఎందుకంటే దైవ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాటను నేను మీ కొరకు ఈ సందర్భంగా చదువుచున్నాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు.
దేవుడు మీకు మీ పరిచర్యకు తగిన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని దైవ గ్రంథం బహు స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. పరిచర్యకు తగిన ప్రతిఫలం. పౌలు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములను కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయబూనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ప్రియులారా, పరిశుద్ధులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధులకు పాదములను కడిగి పరదేశులకు ఆతిథ్యమిచ్చి, కాబట్టి ఆతిథ్యం చేయుటకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొనిది. నేను గొప్పవాణ్ణి లోకరీత్యా, కాబట్టి అతనికి నేనెట్లు పరిచర్య చేస్తాను అని అనుకోవడానికి వీల్లేదు. నచ్చిన వాళ్ళకు పరిచర్య, నచ్చని వారికి కాదు అనే భావన ఇందులో పనికిరాదు. ప్రభువును బట్టి చేసే పరిచర్యకు అందరూ యోగ్యులే. ప్రభువును బట్టి చేసే పరిచర్యకు అందరూ యోగ్యులే. ఇందులో అయోగ్యులు ఎవరూ లేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిచర్యకు మనల్ని మనం అప్పగించుకుందాం. అది ఏ పరిచర్య అయినప్పటికీ కూడా ప్రభు విషయమైన పరిచర్య అప్పగించుకోనండి. సంఘములో పరిచర్యకు అప్పగించుకోనండి. సంఘములో మీ తలాంతుల పరిచర్యను వాడుకోనండి, అప్పగించుకోనండి. అది ఏ పని అయినప్పటికీ సరే చేయడానికి సిద్ధపడండి. పరిచర్య విషయంలో ఎన్నడూ కూడా వెనుకాడవద్దని దేవుని పేరట మనవి చేయుచున్నాను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేస్తూ ప్రయాసపడవచ్చు ఉండు వారికి మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. అట్టి వారికి మీరు కూడా సహాయం చేయండి. పరిశుద్ధుల పరిచర్య కొరకు తమను తాము అప్పగించుకునే వారికి మీరు కూడా పరిచర్య చేయండి, లేక మీరు కూడా విధేయతను చూపించండి అని అన్నాడు. అలాగున సమస్తమును సక్రమంగా జరిగించులాగున మనల్ని మనం అప్పగించుకున్నట మంచిదని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, అప్పగించుకుందాం. ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలి, అనగా వాక్యమునకు అప్పగించుకోవాలి, ప్రభు వాక్యాన్ని. అట్లాగే ప్రభువునకు అప్పగించుకోవాలి, ప్రభు పేరు కొరకు అప్పగించుకోవాలి, పరిశుద్ధుల పరిచర్య కొరకు అప్పగించుకోవాలి అని దేవుని వాక్యము మనకు బహు స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకండి మనం ఎందుకు ఇంతగా అప్పగించుకోవాలి, కారణం ఏమిటి అని ఆలోచించగా గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనమునందు దేవుని వాక్యం మనకు బహు స్పష్టంగా సెలవిస్తుంది, మనవి చేస్తుంది. అదేమిటంటే దైవగ్రంథం చెబుతున్నటువంటి మాట, ప్రస్తుత దుష్టకాలం నుండి మనల్ని విమోచించవలని క్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పగించుకొనెను, మనలను రక్షించుటకు ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితకాలం అంతా ఆయనకు సాక్షులుగా ఉండుటకు మనం అప్పగించుకోవాల్సిందే. ఈ భూమి మీద ఎవరైనా ఏ పరిచర్య అయినా చేయటానికి అప్పగించుకుంటే వారు ప్రయాసపడవచ్చు, తమ ధనమును ఖర్చు పెట్టవచ్చు, లేక తమకు కలిగినది యావత్తును కూడా వాళ్ళు అప్పగించవచ్చు. కానీ ప్రాణమును అప్పగించగలరా? అది అసాధ్యమైన విషయమే కదా. తమ రక్తమునంత ధారపోయగలరా? అసాధ్యమైన విషయమే కదా. ఒకవేళ ధార పోసిన కానీ మనలను చూడగా దేవుని వాక్యం చెప్పే మాట, బలహీనమైన మన కొరకు మనం ఇంకనూ పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకు చనిపోయాను, మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాను అని దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. అందుకు తన్ను తాను అప్పగించుకొనెను, తన పరిశుద్ధమైన రక్తమును మన కొరకు కార్చటం. రోమపత్రిక 8:32లో తన కుమారుని మన కొరకు ఆయన అప్పగించాడనే మాట వ్రాయబడింది. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి మన కొరకు అప్పగించగా ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన పరమును విడిచి భూమి మీదకి దిగి వచ్చినాడు. తాను ఎక్కడ జన్మించాలో ఆ విశేష ఆధిక్యత తనకు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రియరక్షకుడు ఆయన పేద కుటుంబంలో జన్మించాడు, పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడు. ఆయన దీనులుగా ఈ భూమి మీద జీవించాడు. మనందరి పాప క్షమాపణ నిమిత్తమై సెరువులో తన ప్రాణాన్ని ఆ రక్షకుడు మన కోసము అప్పగించుకున్నాడు. తన రక్తాన్ని కార్చాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దిన మన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన కార్యం వలన మనం ఆయన అంగీకరించడం వలన మనకు ఆ పరలోక రాజ్య ప్రాప్తి అనుగ్రహించబడి ఉన్నది. ప్రియులారా,
సోదరి సోదరులారా, ఇందు నిమిత్తమై మనం అప్పగించుకొనవలసిన అవసరత లేదంటారా? మన కొరకు మన ప్రియరక్షకుడే తను తాను అప్పగించుకొనగా మనం ఆయన కొరకు అప్పగించుట్లో వింతేముంది, గొప్పతనమే ఉందండి. అప్పగించుకొనకపోతేనే తప్పిదం. అప్పగించుకొనకపోతేనే తప్పిదం. ఇంకా దేనికోసం? ఆయన వాక్యానికి అప్పగించుకోవాలి, పరిచర్యకు అప్పగించుకోవాలి, ఆయన పనికి, పరిశుద్ధుల కొరకు అప్పగించుకోవాలి. ఆయన పేరు కొరకు అప్పగించకపోతేనే తప్పిదం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకు రక్షణ ఇచ్చేటువంటి ప్రభు నిమిత్తమై మనం అప్పగించుకుందాం. ఇంకా ఈ మాటలు వినుచు ఉండగా మీలో ఎవరైనాను సరే ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువునకు జీవితాన్ని అప్పగించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అపక్షమాపణ పొందండి, రక్షణ భాగ్యమును పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు నిస్సందేహంగా వాక్యానికి, అట్లాగే ప్రభువునకు పరిచర్యకు అప్పగించుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలని దేవుని పేరట మనవి చేయించు ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులవును నిత్య నివాసి నిరంతర స్తోత్రార్హుడా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొనుచు ఉన్నాం. ఈ సమయం నందు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మీ మాటల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము తండ్రి. మా ఎడల మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పది. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఆయుష్కాలాన్ని ఇచ్చినారు, ఆరోగ్యాన్ని అనుగ్రహించినారు, మీ పాద సన్నిధిలో మేము ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేసినారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినమున మా ధ్యానములోనికి వచ్చిన ప్రతి మాటను మీరు ఆశీర్వదించండి. మీ మాటలను మేము వినుట మాత్రమే కాక అంగీకరించి అనుసరించుటకును మాకు సహాయమును దయచేయమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఈ భూమి మీద మేము బ్రతికిన క్లుప్త కాలమునందు మీకు ఇష్టలుగా, సాక్షులుగా, మీకు ప్రియులుగా జీవించుటకు సహాయం చేయమని వేడుకొంచు ఉన్నాం. అలాగే ఈ ప్రస్తుత తరుణములో తండ్రి, ఈ వ్యాధి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. కరోనా వ్యాధి నుంచి మమ్మల్ని కనికరించమని వేడుకొంచుతున్నాం. ఈ ప్రపంచాన్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సహాయం చేయండి కన్న తండ్రి, మీరు దర్శించమని అడుగుతున్నాం. మీరుగాక మాకు దిక్కెవరున్నారు? దయతో జ్ఞాపకం చేసుకునండి. ఇక చాలు అని మీ పాదం దగ్గర వేడుకుంటున్నాం నాయన. మీరు కరుణించండి, సహాయం చేయండి తండ్రి. ప్రియ ప్రభువా, మా పూర్వదినములను మాకు అనుగ్రహించండి నాయన. మేము మా నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, సోమర్థనాన్ని విడిచిపెట్టి, స్వార్థాన్ని విడిచిపెట్టి మరలా తండ్రి ఇదిగో మీ సేవలో మేము పునరంకితమగుటకు కృప చూపించమని వేడుకొంచుతున్నాం. మా జీవితాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. మా సమాజాన్ని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరం చూపించండి నాయన. జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ దయగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. పరిశుద్ధుడవును విమోచకుడవైన మా కన్న తండ్రి, నిత్య నివాసినే దేవా, ఈ సమయమునందు కొందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందరైతే అనారోగ్యంతో, ఈ జబ్బుతో బాధపడుతున్నారో వారిని మీరు కనికరించమని మీ పాదం దగ్గర వేడుకొంచుంటున్నాం తండ్రి. అలాగే మా ప్రియ ప్రభువ, ఎందరైతే ఈ జబ్బు చేత మరణించారో తండ్రి, ఆ కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకొంచుంటున్నాం. మీరు తప్ప ఇంకెవరున్నారు? మీరే వారిని ఆదరించండి, మీ కృప చేత దర్శించండి, మహిమను పొందండి తండ్రి. మరి ఏ అవసరతలు ఎవరున్నా వారిని మీరు దర్శించి కనికరం చూపించమని వేడుకొంచు. మీ క్షమ, మీ దయ వారు మెండుగా పొందుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా మనవులు ఆలకించండి. మీ వాక్యాన్ని విన్న వారందరినీ దర్శించండి. మీ చిత్తమైతే మరలా కలుసుకుంటకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.